మేము వచ్చినప్పుడు నీళ్ళు పోతున్నా బాగుండదు. చూసుకో ఎంత బాగుంటుంది పైకి. మేము వచ్చినప్పుడు అంతా ఎంత బాగా పోతా ఉన్నాం. ఫస్ట్ గుడికి మొక్కొని రా, ఆడికి పోయేదాకా తలకే. కనకన్న ఆచమ్మ దేవాలయం పెద్ద వంక. సో ఫస్ట్ అయితే ఇట్లా స్టెప్స్ అయితే దిగేద్దాం మనము. షాప్లా ఇక్కడ చూసుకోవచ్చు గాయ్స్, మీరు పెద్ద పెద్ద షాపులే రే. సో ఇది వచ్చేసి పెద్ద ఒక డ్యామ్ అన్నమాట. ఇక్కడ చూసుకుంటే మనకు ఒక బ్రిడ్జ్ లాంటిది ఉంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సో గుడి అయితే అక్కడ ఉంది. ఆపకైనా పడేరు అరే, ఎప్పుడు కానీ కాలు క్లీన్ చేసుకొని గుడికి పోవాలరా. అందుకే నీళ్ళు పోయేది ఇట్లా ఎప్పుడు కానీ. ఈ గుడి ఆచారం అదే రా రే. నీళ్ళు వచ్చిందా మేము ఆడ కూర్చోంటాం కదా హనుమాన్, ఆడ కూర్చోంటాం కదా. నువ్వా ఇదంతా ఫుల్, దీని మీద ఫుల్ నీళ్ళు పోతా ఉంటారు రే. ఏమి ఇట్లా సైడ్ లో మూట్లో వేసిండ్రు, సెంటర్లో సెంటర్లో మూట్లో వేసిండ్రు, ఇసుక మూట్లో బోలే ఉండే. నీళ్ళు ఆడ పెట్టలేదు కాబట్టి ఆడపోతాం. ఏ నీళ్ళు ఊరికే వెళ్ళిపోతా ఉంటే పాంచి కడేస్తుందిరా. ఫుల్ నీళ్ళు వచ్చింది రే ఇప్పుడు కదా. ఎన్ని సూలాలు రా, సూలాలు ఏమరా ఇన్ని ఉన్నాయా? షార్ప్గా ఉంటాయి కదా. ప్రతి ఒక్క దానికి నిమ్మకాయ ఉంది. గుడికి పోయి ఏమో ఇదేమో కెట్టినారా, ఏమరా ఇదంతా ముడుపులో. ఆ ఏట్లో వచ్చిన ఇసుక కదా ఇదంతా. నీళ్ళు పోసుకుంటారా ఎవరన్నా? భలే ఉందిరా రే కదా. అదే ఐలాండ్, ఐలాండ్ లో ఈత కొడతా ఉన్నారు. ఎట్లా చూడు వెనకాల ఈత బండి, అది ఆ బండి మీదే డై చేస్తాడా. వెనకాల ఈత వేస్తాడు, డై చేస్తాడు. ఏ తెగిలేదారా? తెగులుతుంది, మనకే తెగిలే కదా.
కొట్టు పోరా. ఈ కొండ దగ్గర ఉన్న ఒక ఫారెస్ట్ లో ఒక టెంపుల్ దగ్గరకు అయితే వచ్చాం గాయ్. సో ఆ టెంపుల్ వచ్చేసి మనకు కనకనాచమ్మ గుడి అనేసి ఉంది. సో ఆ గుడి దగ్గరకు అయితే మనమైతే ఇప్పుడు వచ్చాము. సో ఇది వచ్చేసి రోడ్డు మధ్యలో అనమాట మనకి. సో ఇలాంటి కొండ అయితే ఒకటి ఉంది, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇక్కడ లొకేషన్ మాత్రం ఒకసారి చూపించాలి కిందకే, ఎట్లుందా ఇక్కడ చూడొచ్చు గాయస్ మీరు. ఆ పక్క ఎంత కొండ ఉందో ఇటు సైడ్ కూడా అంత కొండ ఉంది అనమాట. సో రోడ్డు చూసుకుంటే మనకు ఆ లాస్ట్ వరకు ఉంది. సో అక్కడ నుంచి మేమైతే ఇక్కడికి ట్రెక్కింగ్ చేసుకుని అయితే వచ్చాము. మాకైతే ఇక్కడ అడవి జామకాయలు అయితే కనిపించింది అనమాట. సో రోడ్ నుంచి చాలా పైకి వచ్చిన తర్వాత యాడ్రా ఉండరా రే మూర్లు అమ్ముతామండి కదా మూరా రే. సో మేము ఎట్టుకెళ్ళకో పైకి వచ్చిన దాకి మాకైతే ఒక ఫలితం అయితే దొరికింది. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు, కాయలు ఉన్నాయి ఇంకా. బాగుంది కదా, తొగురుగా ఉంది. మాగిండేది అయితే సూపర్ గా ఉంటుంది. కింద చూడే ఏదన్నా మాగింటుంది, మాగిన నల్లగా ఉంటాయిరా. మాగినదిరా నేను పీకరాతల ఉడికేస్తాను. తేనె ఇలా ఈగలరా ఇదా ఉడికేస్తావరా? ఉడికేస్తే బాగుంటుందిరా. ఉడికేసి ఎక్కువ రాపా ఊర్లోక సరేనా? పీక్కపోదా కాయలు అంతా ఇక్కడ ఎట్లా ఉడికేస్తావో నీ ఇష్టమో, టేస్ట్ బాగా రావాల. బొక్కకాయలు ఏదన్నా కానీ ఏం కాయలు రకేనా? బొక్కకాయలు బొక్కకాయల. మన వెనకాల బ్యాక్ సైడ్ లొకేషన్ చూడొచ్చు గాయ్స్. సో ఎంత బాగుందో అనేసి మొత్తం గ్రీనరీ అనమాట. సో ఇక్కడ చూడొచ్చు మీరు, ఆల్మోస్ట్ మా విలేజ్ నుంచి దగ్గర ఒక 30 కిలోమీటర్స్ అయితే వచ్చామన్నమాట. సో బ్యాక్ సైడ్ చూడొచ్చు మీరు లొకేషన్ ఎంత బాగుందో. ఇక్కడ చూసుకున్నట్లయితే మన వాళ్ళు ఇక్కడ ఏదో ఏం కాయలు రావే, బొక్కకాయల. ఏం బొక్కకాయల? సో దీని అయితే అడవి జామకాయలు అంటారంట. సో ఇక్కడ చూసుకోవచ్చు మనమైతే ఒక అడవిలోకి వచ్చాం కదా. వచ్చిన వెంటనే మనకైతే అడవి జామకాయలు అనేది కనిపించింది. సో దాన్ని అయితే పరుక్కుంటున్నారు, ఇంకా అది మాగలేదు అనమాట. దాన్నైతే పచ్చిగానే ఉడికేసుకొని తింటే బాగుంటుందని మన జ్ఞానేంద్ర అయితే చెప్తున్నాడు. సో ఒకసారి ఇంటికి వెళ్ళి ఉడికేసి చూద్దాం దాన్ని, ఈ పచ్చికాయలు పెరుక్కొని ఎలా ఉంటుంది ఏంటి అనేసి. సో ఫస్ట్ అయితే ఈ జామకాయలను అయితే పెరికేద్దాం మనము. బ్యాక్ కెమెరాలో చూపిస్తా ఉండండి. పెద్ద కొండెక్కెళ్దారా రే డౌన్ దిగే కాయలు కొండెక్కేస్తుంది ఏనుగు. గుట్ల మాగిందిరా చలా కోరికింది కానీ మ్యాగ్లే మాగేస్తాం ఇంట్లో పెరుక. సో గాయ్స్ ప్రజెంట్ అయితే మనం కొండ అయితే దిగేస్తున్నాం. నువ్వు దిగరా. నీళ్ళు తాగుతావా?